డీలిమిటేషన్తో సంబంధం లేకుండా మహిళా రిజర్వేషన్ బిల్లు తేవాలని డిమాండ్ చేశారు ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు. సీఎం రేవంత్ వ్యాఖ్యలను కావాలనే తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. తెలుగు రాష్ట్రాల్లో డీలిమిటేషన్ జరపాలంటే యాక్ట్ సవరణ చేయాలన్నారు ప్రొఫెసర్ కోదండరాం. ఈ తమాషా ఆఫ్ ది బీజేపీ ఇది బడ్జెట్ ఆప్టిక్స్ బడ్జెట్ ఈ దౌర్యబాజీ వద్దు. ఏం ట్రూత్ఫుల్గా మనకి ఏది కావాలనుకుంటుంది దేశం గురించి చెప్పండి, అందరికీ కూర్చొని మాట్లాడండి. మీకు ఒక థర్డ్ మీకు ఏదైనా ఫార్ములా దీనికి కావాలంటే రేవంత్ రెడ్డి హ్యాస్ గివన్ వన్ ఫార్ములా. యాజ్ ఐ అండర్స్టూడ్ దట్ ఈస్ మల్టిపుల్ క్రైటీరియా ఫార్ములా. దాన్ని పెట్టండి. మనం ఏది కావాలో యూనిటీ ఆఫ్ ది నేషన్ని పెట్టుకొని డెమోక్రటిక్ పొలిటీని మనసులో పెట్టుకొని ఆ డెమోక్రటిక్ పొలిటీని అప్హోల్డ్ చేద్దాం. మీరు ఇది పెట్టిండ్రు కాబట్టి అదే మంచి టైం తీసుకొని 2023 లోపల మీరు యునానిమస్గా పాస్ చేసుకున్న 103 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ని దాన్ని మళ్ళీ చూడండి, మళ్ళీ దాన్ని రీఇంట్రడ్యూస్ చేయండి. ఇంట్రడ్యూస్ చేయండి. ఇప్పుడు వేరే బిల్స్ లేవు, అన్ని విత్డ్రా అయిపోయినాయి కాబట్టి ఒకటే ఉన్నది. దాన్ని పిలవండి. దానికి రెండే సెంటెన్స్లు దిస్ ఫిగర్ విల్ కంటిన్యూ ఇన్ అలైన్మెంట్ విత్ ది కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ అంటే ఎప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు 25 ఇయర్స్ ఫ్రీ చేస్తాం కదా, 26 లోపల వచ్చేస్తుంది. లేదు నాదేమిటి ఇప్పుడు 26 వచ్చినా ఒక జ్ఞాపకం వచ్చుకోండి, ఎలక్షన్స్ 34 వస్తాయి. 26 లోపల వస్తే కూడా 26 తీసుకున్నాం అనుకోండి, ప్రాసెస్ అవ్వడం లోపల 34 వరకు ఎలక్షన్ వస్తుంది. కాబట్టి అదంటే అది చేయండి మీరు. ఐ వాంట్ దట్ ఆల్సో టు బి టేకెన్ అప్. లెట్ విమెన్స్ బిల్ బి పాస్డ్. లెట్ విమెన్స్ బిల్ బి పాస్డ్ విచ్ ఈస్ ఆల్రెడీ పాస్డ్, విచ్ ఈస్ ఆల్రెడీ నోటిఫైడ్ at 16. నోటిఫై చేసిన తర్వాత ఇంకో బిల్లు తెచ్చిండ్రు, రాకపోతే లేదు. అది తేవడం ఒక పిచ్చి పని, కానీ మీరు తెచ్చిండ్రు. ఇప్పుడు మళ్ళీ పెట్టేసి యాక్ట్ చేసుకోండి. తెలంగాణ ఆంధ్రప్రదేశ్కు ఆల్రెడీ చట్టం పాస్ అయింది, ఇది అమలు చేసుకోవచ్చు. విమెన్స్ రిజర్వేషన్ 30% కోటా ఇప్పుడున్న దాంట్లో ఇవ్వటం మొదలు పెడితే రేపు పెంచుకున్న తర్వాత ఎట్లా ఇవ్వాలనేది కంటిన్యూ అవుతుంది ఆటోమేటిక్గా. పార్లమెంటు సీట్ల పెంపుకు సంబంధించింది ఏకాభిప్రాయంతో పోవటం మంచిది. సార్ ఉదాహరణ కూడా ఏం చెప్పి 47 తర్వాత అన్ని రాష్ట్రాలను కలిపి ఒక సమగ్ర భారతదేశాన్ని తయారు చేయటానికి ఆనాటి మరి భారతదేశ నిర్మాతలు ఎంతో కృషి చేసిండ్రు, ఎంతో సంప్రదింపులు జరిపినరు, ఎంతో మందిని విశ్వాసంలోకి తీసుకొని ఒక నిర్ణయాన్ని ఏకాభిప్రాయాన్ని సాధించింది. ఇవాళ కూడా మనం ఆ బాధ్యత మన మీద ఉంది. దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఆ ఏకాభిప్రాయ సాధన కోసం అంతే సీరియస్గా ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది. కనుక మూడింటిని డీలింక్ చేసి సపరేట్గా డీల్ చేసుకుంటూ పోతే న్యాయసమ్మతమైన, ఆమోదయోగ్యమైన, రాజ్యాంగబద్ధమైన ఒక పరిష్కారం